ఆ ముఖ్యులైన రాజ్యములకు వారసులైనటువంటి సహాయకుడు యేసుక్రీస్తు వారి ఘనమైన నామంలో స్థితించి ప్రార్థించి వేడుకొస్తున్నాం తండ్రి. ఆమేన్. తెలుసుకొని కూడా ఎవరన్నా నడవలేదు వాళ్ళు అక్కడ కూడా పత్రికలు బుక్స్ తీసుకోండి. చాలా దూరం పోవు, దగ్గరలోనే వెళ్ళేసి వస్తాం. రెండు రాగలిగిన వాళ్ళందరూ రండి. ముందుకు రాని ముందుకు చెప్తే దాని వెనక నుంచి ఉంటారు. హార్మోనియం చూస్తానమ్మా, అందులో హార్మోనియం ఉంది. హార్మోనియం బతకలేండి ఒక రండి. ఐజక్ రా, హార్మోనియం ఉందా? అందులో హార్మోనియం చూసుకోండి. ఎవరు వెళ్ళండి, ఎవరు వస్తుంది వెళ్తున్నారు. పిల్లి చూచున్నాడు ఆయన కురమ్ము కొనుక చూచున్నాడు ఆయన కురమ్ము కన్నులే
సైడ్ పెట్టుకో లెఫ్ట్ ఓకే ప్రార్థన అలా సర్వలోకానికి పోయి సర్వసృష్టికి సువార్త ప్రకటించమన్నావు. ఇలా నీ మాట ప్రకారంగా వచ్చాము. ఈ తెనాలి పట్టణంలో సువార్త ప్రకటిస్తానికి సహాయం చేయమని, అనేక ఆత్మను నీ పాదాల కాడికి నడిపించమని యేసునామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. సంపూర్ణమైనది దేవుని సమర్పించున్నది ఆరు మనసుతోనే సువార్తని ప్రజలు యేసుక్రీస్తు వారు సులుస్తున్నాడు. యేసు తెలిసొచ్చిన పాల్పడుకుంటూ వచ్చిన గ్రామస్తులారా, యేసు రక్షకుడు తన ప్రజలను వారి పాపములను ఆయన రక్షించడం కనుక ఆ యేసు అని పేరు పెట్టబడను. ప్రజలారా, పాపములుగా ఏమిటంటే ఆత్మకుట్రమం పాపం, సకల సంపేటి పాపం, దేవుని చేసే ప్రతి పాపమే. మనకు ఎవరి పాపం అంటే దేవుని పాపము చేయకుండా నేను చేయొచ్చు అంటున్నప్పుడు భూమి ఒక్కడమే లేదు. అందరూ అంతటా పాపం చేసి దేవుని గురించి మహిమను అనగా మోక్షాన్ని మానవులు పొందలేకపోతా ఉన్నారు. అది దేవుని మాట్లాడబడింది. పాపం రక్షిస్తూ క్రీస్తు వచ్చిన వాక్యము పూర్ణంగీకరణకు మానవుడు ఎవరి పాపాలకు ప్రయత్నం చేయబడుతూ చేయబడుతూ వాళ్ళు పరిశుభ్రంగా చేపడతారు. క్రీస్తు మానవుడి పాపాలకు ప్రయత్నం చేయడానికి వచ్చినాడు. పాపం ప్రయత్నం చేయబడకపోతే పాపానికి శిక్ష ఉంది. వేలలుగా పాపములు జీతము మరణము అనగా నరకము, అగ్నిగంధకాలమండే గుండం, అతి భయంకరమైన వేదనకరమైన ఈ నరకం నుంచి తప్పించబడటమే రక్షణ. ఏ ప్రభువారిలో సరంతో ఉన్నాడు. నా మాట విని నన్ను పంపిన విశ్వాసించేవాడు నిత్యజీవం కలివాడు. వారి తీర్పులోనికి రాక మరణంలో నుండి జీవనాన్ని దాటి ఉన్నాడు అని అనగా యేసు క్రీస్తు ప్రభువారి విశ్వాసం నుంచి ఆయన నామంలో రక్షణ పొందినవాడు నరకం నుంచి తప్పించబడి పరలోక రాజ్యానికి వెళతాడు. యేసు క్రీస్తు ప్రభువు అంటూ ఉన్నాడు, నేనే మార్గమును సత్యమును జీవమును రాఘవం తప్పివడను పరలోక రాజ్యానికి కొడలేరు. మరి మనం ఏం చేయాలంటే మనం మన పాపాలు ఒప్పుకుంటే యేసు క్రీస్తు ప్రభువు నమ్మదగిన వాడు నీతిమంతుడు కనుక మన పాపలు క్షమించి మనందరూ పరిశుద్ధంగా చేస్తాడు.
ఆయన మాత్రమే ఏదో పాపలు క్షమించగలడు. అంటే యేసుక్రీస్తు వారు సర్వమానవుడి పాపం కొరకై ఈ భూలోకానికి తన మహిమను విడిచి మనుషులుగా వచ్చి మానవులందరి కొరకై ఆయన శిల మీద మృతి పొందాడు. ఆ రక్తాన్ని కార్చాడు. ఆయన కార్చిన రక్తంలో మానవుడి పాపాన్ని ప్రాయశ్చిత్తం చేయబడుతుంది. యేసు క్రీస్తు రక్తము మనుషులకు ప్రతి పాపమును కడిగి రక్షణ చేయను. ఈ నామమునే మనం రక్షణ పొందవలను. ఆకాశం కింద భూమి మనుషులు ఇప్పుడు మరి ఏ నామమును రక్షణ పొందలేమనగా పరలోకాన్ని పొందలేం. కనుక పిల్లరా మనం మన పాపాలు ఒప్పుకొని ఆ ప్రభువును విశ్వాసం ఉంచండి. యేసు క్రీస్తు ప్రభువుని నోటితో ఒప్పుకొని దేవుడైన మృతుల నుంచి లేపడని హృదయం నమ్మితే గొప్ప రక్షణ పొందుకోగలుగుతారు. మీరు మీ ఇంటి వారు ప్రభు యేసుని విశ్వాసం ఉంచండి, అప్పుడు మోక్ష భాగ్యాన్ని పొందుకోగలుగుతారు. కొన్ని మాటలు చెప్పగలిగా మీరు ఎక్కువగా తెలుస్తున్న సమీపంలో బరాకాపాచనములు వద్దు ప్రతి ఆదివారం ఉదయం 9 గంటలకు పరివారాలు జరుగుతుంది. మధ్య మధ్య వారాలు జరుగుతాయి. మీరు ఇప్పుడు వచ్చిన దేవుడు వాక్యాన్ని ప్రేమతో విప్లవించాలని దేవుడు భాషలతో మీ కొరకు కూర్చున్నారు. ఇలా పరిసక్షం లేదు, సమస్య లేదు. మీ కొరకు ప్రార్థన కూడా చేయబడుతుంది. మీరు మీ కొరకు చిన్న ప్రార్థన చేస్తున్నది కూడా దేవుడు గురించి ఆశీర్వదించిన వాక విద్యార్థులు మాటలు హృదయాల్లో కార్యం చేయండి. మీరు ఆశలు చేయండి. మీ ప్రాంతం ప్రజలను మీరు ఆశీర్వించండి. మన దొరుకుతుండగానే సభ్యుడు గురించి ఈ ప్రాంతం వారికి మరి యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొచ్చున్నాము. పరమతండి ఆమేన్. बोलिए जिंदाबाद यीशु मसीह की राजु యేసుక్రీస్తు వారికి పాప క్షమాపణ ఇచ్చే ప్రభు యేసుక్రీస్తు వారికి హల్లెలూయా హల్లెలూయా. సంతోష సంతోష
కాగా తన అద్వితీయ కుమారుగా పుట్టిన వారిని విశ్వాసం నుంచి ప్రతి వారిని నశింపుగా నిత్యంగా పొందినట్లు ఆయన అనుగ్రహించారు. నా మాటల్ని వాళ్ళు పొందిన వారిని విశ్వాసం నుంచి వాడు నిత్య జీవులు గలవాడు. వాడు తీర్పులోకి రాక బాల్యాన్ని జీవులకి దాటియాలని వాళ్ళు యేసుక్రీస్తు వారు చదివిస్తున్నారు. నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవము, నా ద్వారానే తప్ప ఎవడను పుణ్యతకు రాజులకు ప్రవేశించమని వారు యేసుక్రీస్తు వారు చదివిస్తున్నారు. పాపములను రక్షించకు క్రీస్తు యేసు లోకములకు వచ్చిన వాక్యము యేసుక్రీస్తు వారు చదివిస్తున్నారు. బాప్టిజం తీసుకున్నాడు, రక్షించడంలో బాప్టిజం తీసుకున్నాడు, రక్షించడంలో నమ్మడానికి శిక్షించడాన్ని యేసుక్రీస్తున్నారు చదివిస్తున్నారు. మనం యేసునందు విశ్వాసం ఉంచును, అప్పుడు నీవును నీ ఇంటి వారు గొప్ప రక్షణ పొంది పల్లె రాజులకి ప్రవేశిస్తారు. बोलो जिंदा खुदा यीशु मसीह की हालेलुया। प्रार्थना మాట్లాడి ఇరవై కాలంలో నామాలకు ప్రార్థన చేస్తున్నాం. వెహికల్ చూస్తే మధ్యలో భావించారుగా క్రీస్తు వారి నామంలో మా శుభాభివందనాలు తెలియజేస్తున్నామండి. పాపంలో చక్కని పాటలు పాడుకుంటూ వచ్చినారు మీ మధ్యకు శాంతి సంతోషంలో సదా యేసులోనే దొరకనని మా ప్రియులు పాటుపాడుకుంటూ వచ్చారు. ప్రభు యేసుక్రీస్తు వారు శరీరధారిగా ఉన్న దినాన్ని తన శిష్యులతో ఈ మాట గమనిస్తూ వచ్చాడు. లోకమిచ్చినట్లుగా కాదు కానీ నిత్య శాంతి, అది నిత్య శాంతి అని ప్రభు యేసుక్రీస్తు వారు సెలవిస్తూ వచ్చాడు. ఎవరికి నిత్య శాంతి అని అంటే లోకములో నుండి పాపంలో నుండి శాపగ్రస్తమైన జీవితంలో నుండి విడుదల పొందిన వారికి నిత్య శాంతి అండి. లోకములో మానవుడికి శాంతి లేదు, సంతోషం లేదు, సమాధానం లేదు. దేని కారణం అంటే పాపమే. ఏ భేదము లేదు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నారని బైబిల్ గ్రంథం చదివిస్తుంది. పాపాన్ని బట్టి మానవునికి అశాంతి, అసమాధాన, నెమ్మదిలేని స్థితి. ఈ శాంతి కోసమై ఎన్నో దుర్వ్యసనాలకు బానిసైపోతున్నాడు మానవుడు. కాబట్టి మానవుడు ఎన్నో అలవాట్లకు గురైపోతున్నాడు. కాబట్టి త్రాగుడు, చూడడానికి, వ్యభిచారానికి మరి లోనైపోతున్నాడు. కానీ అక్కడ శాంతి దొరుకుతుందని అనుకుంటున్నాడు. కానీ అది తాత్కాలికమైన సంతోషం. అది కొద్ది కాలమే, ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు తర్వాత అశాంతి, అసమాధానమే. కానీ యేసుక్రీస్తు ప్రభు వారు ఇచ్చే శాంతి శాశ్వతమైన సంతోషం. కాబట్టి శాశ్వతమైన శాంతి, నిత్య శాంతి ప్రభు యేసుక్రీస్తు వారు ఆయన అనుగ్రహించడై ఉన్నాడు. ప్రభు యేసుక్రీస్తును విశ్వాసముంచును, అప్పుడు నీవును నేటి వారు శాంతి, సంతోషం, సమాధానం కలిగి ప్రభు రాజ్యంలో ప్రవేశిస్తామని ప్రభు వాక్యం సెలవిస్తుంది. అందుకే మానవునికి శాంతి, సంతోషం, సమాధానం అనుగ్రహించిన కొరకే ప్రభువైన దేవుడే, సృష్టికర్తైన దేవుడు భూమిని, ఆకాశమును, సూర్య చంద్ర నక్షత్రాలను, సకల జీవరాశులను
తన మహత్తు గల మాట చేత ఆయన సృజించిన దేవుడు. ఆ దేవుడే పరలోకము నుండి భూలోకానికి మనుష్య కుమారుడిగా 2025 సంవత్సరాల పూర్వం ప్రపంచానికి కేంద్ర స్థానమైన ఆ నడిగొడ్డులో యేసు అనే నామమున కన్యక గర్భాన దైవ శక్తి చేత జన్మించిన వాడిగా ఉన్నాడు. ఆ ప్రభుయేసు క్రీస్తు వారు భూలోకంలో 33 సంవత్సరాలు శరీరధారిగా జీవిస్తూ అనేకమైన అద్భుతమైన కార్యాలు చేశాడు. కుంటి వారి కాళ్ళు, గుడ్డి వారికి చూపు, మూగవారికి మాటలు, చెవిటి వారికి విరికిడి, రక్తస్రావం కలిగిన రోగి ఆయన వస్త్రము చెంది ముట్టుకుంటే స్వాస్థ్యయుక్తురాలైనట్లుగా దేవుని వాక్యం కలిగిస్తుంది. పక్షవాయం కలిగిన వాడిని కరువు మీద మోసుకురాబడుతూ వచ్చినప్పుడు ఇదిగో నీ కరుపెట్టుకుని లేచి నడిచి వెళ్ళమని యేసు ప్రభువు మాట సెలవిస్తే వాడు దిగ్గున లేచి ఆ కరుపెట్టుకుని మోసుకుని వచ్చి వెళ్ళిన వాడిగా ఉన్నాడు. చనిపోయిన వారు సమాధి నుండి తిరిగి లేపబడిన వారిగా ఉన్నారు. వారి జీవితంలో శాంతి, దయ్యములు పట్టిన వాడు అశాంతితో, అసమాధానంతో, నెమ్మదిలేని స్థితిలో రాళ్లతో గాయపరుచుకుంటూ సమాధంలో తిరుగుతూ ఉన్న వారికి యేసు క్రీస్తు ప్రభువు వారు ఎదురై ఇదిగో వాడిలో ఉన్న దయ్యములు దట్టించినప్పుడు వారి శాంతి, సంతోషము, సమాధానం కలిగి వారి వస్త్రాలు ధరించి నెమ్మది కలిగిన వాడిగా ఉన్నట్లుగా దేవుని వాక్యం సెలవిస్తుంది. ప్రియ దేవుని బిడ్డలారా, యేసు క్రీస్తు ప్రభువాన్ని నువ్వు సంరక్షణగా కలిగి ఉంటే నీకు శాంతి, సంతోషము, సమాధానము, నిత్య శాంతి, పరలోక భాగ్యము ప్రసాదిస్తారని ప్రభు యేసు క్రీస్తు వారు కలిగిస్తూ ఉన్నారు. ప్రభు యేసు క్రీస్తును విశ్వాసముంచును, అప్పుడు నీవు నీటి వారిను రక్షణ పొంది పరలోక రాజ్యానికి వారసులవుతారని ప్రభు నామ పేరిట ప్రేమతో మనం చేస్తూ ఉన్నాం. ఇటు ధన్యతలోనికి దేవుడు నడిపించింది కాక. ఆమేన్. మీకు చిన్న ప్రార్థన చేసుకుంది అంట. ప్రేమల తండ్రి, ఈ దాసుని ద్వారా తీసుకొచ్చిన లేఖన భాగాల స్తోత్రాలు. విన్నవారి హృదయంలో కార్యం చేయండి. ప్రాంతంలో వారందరినీ కూడా దీవించి ఆశీర్వదించండి. ముందుకు వచ్చిండగా మీ కార్యం మాకు జరిగించి నయం పొందమని యేసు ప్రభువు శ్రేష్టమైన నామంలో స్తుతించి రాజు చేసేది కోసం తండ్రి. క్రీస్తు వారికి క్రీస్తు వారికి రాజ్యం మార్గం క్రీస్తు వారికి కొన్ని మాత్రమే చెప్తాను. ఎక్కువగా తెలుసుకుని గురించి మా దగ్గర బైబిల్ నుండి తీయబడే చిన్న చిన్న పుస్తకాలు, భక్తులు, సాక్ష్యాలు, పత్రికలు ఉన్నాయి. మా ప్రియులు ప్రేమతో తీసుకొస్తున్నారు. తొలగించిన వాటిని తీసుకోండి, చదవండి, సత్యాలు తెలుసుకోండి. ఇంకా ఎక్కువ తెలుసుకుని కోరుతుంది. సమీపంలోనే 5 నగర్లో ధనాక ప్రార్థన మందిరం రండి. ప్రతి ఆదివారం ఉదయం 9:30 గంటలకు దైవారాధన జరుగుతుంది. మధ్య మధ్య వారాల్లో గురుకులు జరుగుతాయి. మీరు ఎప్పుడు వచ్చినా దేవుని యొక్క వాక్యాన్ని ప్రేమతో ఉపయోగించడానికి దేవుని యొక్క దాసులు అక్కడ మీ కొరకు వేస్తున్నారు. మీ కులాపత విశేషం లేదండి. మీరు వస్తున్న ఆధ్యాత్మిక సమస్యల దగ్గర ప్రార్థన కూడా చేయబడుతుంది. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించినగాక. ఉంటే చూసుకొని రావాలి. వచ్చేది రైతు కాలం 20 కిలోమీటర్లు ఆయన రావాలా, ప్రభువే సహాయపడతాడు. మీరు లేకపోతే అసలు లోకల్గా మీరు తన్నుకోయడం 5:30 అయింది.
పరిశుద్ధ బైబిల్ తెలియజేస్తుంది. హృదయ శుద్ధి గల వారు ధన్యులు, వారు దేవుని చూచెదరని పరిశుద్ధ బైబిల్ గ్రంథం తెలియజేస్తూ ఉంది. కాలము సంపూర్ణమై ఉన్నది, దేవుని రాజ్యము సమీపిస్తున్నది. వారు మనసు పొంది సువార్తను నమ్మని ప్రభువైన యేసుక్రీస్తు వారు తెలియజేస్తున్నారు. ప్రభువైన యేసుక్రీస్తు వారు లేఖనముల ప్రకారము క్రీస్తు మన పాపము నిమిత్తమై పొందెను. లేఖనముల ప్రకారము మరి సమాధి చేయమని తిరిగి 3వ దినాన సమూహంగా లేచి వెళ్ళాలని పరిశుద్ధ బైబిల్ గ్రంథము తెలియజేస్తూ ఉంది. ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ విధంగా ప్రవేశిస్తున్నారు. ఒకరు పరలోకమును సంపాదించుకొని తన ప్రాణము పోగొట్టుకుట వారికి ఏమి ప్రయోజనమని పరిశుద్ధ బైబిల్ గ్రంథము తెలియజేస్తూ ఉంది. పరిశుద్ధ బైబిల్ గ్రంథము ఈ విధంగా తెలియజేస్తుందండి. మరి ప్రభువైన యేసుక్రీస్తు వారు తెలియజేస్తున్నారు, నేనే మార్గమును సత్యమును జీవమును, నా ద్వారానే తప్ప ఎవరు తండ్రి యొక్కకు చేరలేరని పరిశుద్ధ బైబిల్ గ్రంథం తెలియజేస్తుంది. పరిశుద్ధ బైబిల్ గ్రంథము మరి విధంగా తెలియజేస్తుందంటే మానవుని అందరికీ దేవుని యొక్క ప్రేమను తెలియజేస్తూ ఉంది. అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరుస్తూ ఉన్నాడు. ఎట్లనగా మనం ఇంట్లో పాపులమై ఉండగా, మనం ఇంట్లో దోషులమై ఉండగా ప్రభువైన యేసుక్రీస్తు వారు మన కొరకై వెతుకుమని పరిశుద్ధ బైబిల్ గ్రంథము తెలియజేస్తూ ఉంది. కనుక యేసుక్రీస్తు ప్రభు యొక్క రక్తము పరిశుద్ధమైన ప్రభుత్వం యొక్క రక్తము, దేవుని యొక్క మరి నిష్కలంకమైన ప్రభుత్వం యొక్క రక్తము మానవుని యొక్క ప్రతి పాపములోకి కడిగి మనల్ని పవిత్రులుగా చేస్తుందని పరిశుద్ధ బైబిల్ గ్రంథము తెలియజేస్తూ ఉంది. లోకంలో మానవునికి పాపముల విమోచన యేసుక్రీస్తు ప్రభు రక్తం అని, అలాగే మరి 2020 సంవత్సరాల క్రితము యేసుక్రీస్తు వారు ఈ లోకంలోకి వచ్చారని, మరి ప్రభువైన యేసుక్రీస్తు నందు విశ్వాసం ఉంచండి, అప్పుడు మీరును మీటి వారు రక్షించబడతారు. శాంతిదాత యేసుక్రీస్తు వారికి హల్లెలూయా. మహాపరిశుద్ధుడు అయిన మా ప్రియ పరలోక తండ్రి, ఈ ఘనమైన గొప్ప నామమునకు వందనములు. ఇంతవరకు మీ సన్నిధిని మాకు తోడుగా ఉంటూ అక్కడ మమ్మల్ని సహాయపడుతున్నాను కన్నాను తెలుస్తున్నాము. ఈ స్థలంలో నిలబడి మీ దాసుని అభిషేకించి యొక్క పరలోకపు మాటలను మాకు అనుగ్రహించమని వందనములు చెల్లిస్తూ యేసుక్రీస్తు వారి నామం పేరిట స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము మా పరమ తండ్రి, ఆమె. ప్రియ స్నేహితులారా, ఉదయకాల సమయంలో సర్వలోక రక్షకుడు, సర్వలోక మానవాడిని ప్రేమించిన ప్రేమబడిన యేసుక్రీస్తు వారి పుణ్యనామమున మీ అందరి కూడా శుభములు తెలియపరుస్తున్నాం. అయినా నా ఉదయకాల సమయంలో మేము ఈ విధంగా పాటలు పాడుకుంటూ మధ్యలోకి రావడానికి గల
ప్రాముఖ్యమైన ఉద్దేశం ఏంటంటే ఏ శాంతిని ఏ సంతోషాన్ని మేము పొందామో ఆ శాంతిని సంతోషాన్ని మా దేశంలోనైనా మా స్నేహితులైన మీరు కూడా పొందాలనే ఆశతో మీరు తెలియపరుస్తూ వచ్చారు. శాంతి మీకు అనుగ్రహించగలుగుతున్నాను, నా శాంతిని మీకు అనుగ్రహిస్తానని ఆ దేవాదేవుడు వ్యాఖ్యానించారు. నాడు లోపల మానవ జీవితాన్ని చూస్తూ ఉంటే శాంతి లేదు, సంతోషం లేదు, సమాధానం లేదు. ఆస్తి ఉన్నా, ఐశ్వర్యం ఉన్నా, ధన ఘనతలున్నా, హోదాలో ఉన్నప్పుడు కూడా మానవ జీవితంలో శాంతి లేదు, సంతోషం లేదు, సమాధానం లేదు అనే జీవితాన్ని మానవుడు కొనసాగిస్తున్నాడు. దీనికి గల కారణం ఏంటంటే మానవ యొక్క పాపమే దీనికి కారణమని పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ తెలుస్తుంది. నాడు దేవుని యొక్క వాక్యం తెలియపరుస్తుంది. మానవుడు జన్మతోనే పాపని పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ వ్యాఖ్యానిస్తుంది. మానవునికి జన్మ కర్మ పాపం ఉంది. ఈ జన్మ కర్మ పాపం నుండి మానవాళికి విమోచన విడుదల కలిగించే వారి ప్రపంచంలో ఎవరు కూడా లేరని దేవుని యొక్క వాక్యం తెలియపరుస్తుంది. కారణం ఏంటంటే రక్తము చిందించుకున్న పాప క్షమాపణ కలుగుదని పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ తెలియపరుస్తుంది, మత గ్రంథాలు బోధిస్తున్నాయి. అయినా అది ఏ రక్తం అండి, మేకలేక తొలేక మానవ పాపము తీసివేయక అసాధ్యమని పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో రాయబడి ఉంది. అందుకనే నిర్దోషమైన నిశ్చలంకమైన పాపములని పునరక్తం మానవాళి యొక్క పాపములకు ప్రాయశ్చిత్తం కలిగిస్తుందని పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ తెలియపరుస్తుంది. ఆ రక్తాన్ని సుమారుగా 2025 సంవత్సరాల క్రితము యేసు క్రీస్తు అనే నామాన్ని ధరించిన దేవాతి దేవుడు పాపం లేని వాడిగా కన్యక గర్భంలో పుట్టాడు. ఆయన పాపం లేని వాడిని జీవించాడు. పాపంలో తన పుణ్యరక్తాన్ని ఆఖరి గడ్డ వరకు సర్వలేక మానవ పాపాన్ని పరిహారం చేయడానికి ఆఖరి గడ్డ వరకు ఆయన తన రక్తమంతా కూడా ధారణగా ఆయన చిందిస్తూ వచ్చాడు. ఆయన చనిపోయి సమాధి చేయబడి 3వ దినమున మృత్యుంజయుడిగా ఆయన తిరిగి లేస్తూ వచ్చాడు. ఈ సత్యాన్ని మా ప్రియులైన మీరు కూడా గ్రహించాలని ప్రేమ కలిగిన దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. ఆ ప్రభువు యేసు క్రీస్తు వారు దాచినటువంటి అమూల్యమైన పవిత్రమైన నిర్దోషమైన నిష్కలంకమైన రక్తమే మానవ యొక్క పాపములకు శాంతి కలిగిస్తుందని దేవుని యొక్క వాక్యం తెలియపరుస్తుంది. అందుకని ఉదయకాల సమయంలో మనం ఏది మార్చుకోవాల్సిన అవసరం లేదండి. నువ్వు పాపమని గ్రహించినట్లయితే, నీ పాపములకు ప్రాయశ్చిత్తం కావాలని కోరినట్లయితే ప్రభువైన యేసు క్రీస్తు యొక్క నామమునందు విశ్వాసం ఉంచి యేసు ప్రభువా పాపిని నన్ను క్షమించమని ఒక్క మాటను అడిగినట్లయితే మోక్ష ప్రాప్తిని నీ జీవితంలో అనుభవించగలుగుతున్నారా? అందుకనే నిజమైన సంతోషం, నిజమైన సమాధానం, ఆనందాన్ని ఆ ప్రభువైన యేసు క్రీస్తు వారికి ఇవ్వగలవు. అంత మాత్రమే కాదు ప్రియులారా, ఒక రోజు లోకాన్ని విడిచిపెట్టినట్లయితే మోక్షంలో ఉంటామనే శుభప్రదమైన నిరీక్షణ ప్రభువైన యేసు క్రీస్తు వారికి ఇవ్వగలరు. అందుకనే ఆయన ఒక నిత్యమైన రాజ్యాన్ని సిద్ధం చేస్తున్నాడు. ఆ రాజ్యమే పరలోక రాజ్యం. యేసు నీ రాజ్యము అది నిశ్చలమైనది, యేసు నీ రాజ్యము అది నిశ్చలమైనది. అనిశ్చలమైన రాజ్యంలో మోక్షంలో ప్రవేశించాలనంటే సూక్ష్మలో మోక్షం అండి. యేసయ్యా పాపిని నన్ను క్షమించమని ఒక్క మాట ఉదయకాల సమయంలో నువ్వు అడిగినట్లయితే గొప్ప శాంతి, సంతోషం, సమాధానం ఎప్పుడు లోకంలో గతించిపోయినా నిత్యమైన రాజ్యంలో నీకు ప్రవేశం. ప్రభువైన యేసు క్రీస్తు వారి నామమందు విశ్వాసముచ్చును, నమ్మకముచ్చును. అప్పుడు నీవును నీటి వారిలో గొప్ప రక్షణ, ఆత్మరక్షణ పొందరు. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించుగాక. మీ కొరకు చిన్న ప్రార్థన చేసుకుని వెళ్తాం.
పరిశుద్ధుల దేవ ప్రేమ గల మా యేసు ప్రభువా మీ పరిశుద్ధమైన నామములు ఈ రీతిగా ఉదయకాల సమయంలో మీ ఘనమైన నామాన్ని కీర్తన ద్వారా గణపరిచి మహింపరచడానికి ఇచ్చిన కృపను బట్టి వందనాలు దేవ. మరి ఇంతవరకు మీ దాసుల ద్వారా మరి తీసుకురాబడిన ఈ యొక్క వాక్కులు బట్టి వందనాలు దేవ. ఎవరైతే ఈ యొక్క వాక్యాన్ని ఈ యొక్క దేవుని యొక్క మాటలను విన్నారు వారి హృదయాల్లో మీరు ఎట్లా కార్యం జరిగించింది మా ప్రభా. వారిని పాపం నుంచి విమోచించి ఈ యొక్క నిత్య రాజ్యాలు వారసులుగా చేసి దేవుడు అని ప్రార్థిస్తున్నాం మా ప్రభా. మరి ప్రతి ఒక్కరిలో నా తండ్రి మరి ఈ నరకానికి తప్పించి ఆ స్వర్గానికి వెళ్ళడానికి ఈ యొక్క దేవుని యొక్క మాటలు నా హృదయాల్లో నాటబడి ప్రయత్నం ప్రార్థిస్తూ మరి ముందున్న సమయాన్ని కూడా ఆశీర్వాదకరంగా జరిగించే తండ్రిగా ప్రార్థిస్తూ మా ప్రభు యొక్క నామను తెచ్చి ప్రార్థన చేస్తున్నాం మా తండ్రి. बोलिए जिंदा खुदावन यीशु मसीह की राजन का राजा खुदावन यीशु मसीह की शांति देने वाला खुदावन यीशु मसीह की और मुक्ति देने वाला खुदावन यीशु मसीह की हालेलुया కొన్ని మాటలు చూసారు తెలుసుకోబోతే మా దగ్గర మా ప్రియులు తీసుకోండి, చదవండి, సత్యాన్ని తెలుసుకోండి. స్వతంత్రంగా చేస్తుంది, పాపను విడిపిస్తుంది. ఇక రైతానగర్లోనే మీకు సమీపంలోనే ప్రార్థన మందిరం మీరు వచ్చినట్లయితే పాత్ర తెలుసుకోబడుతుంది. దేవుడు మిమ్మల్ని దీవించింది కాక. అది పెరాకి ఇది పెరాకి
వాయిస్ రికార్డ్ కాదు. కొంచెం వెనకరా తమ్ముడు, బ్రదర్. ముందుంటే వాయిస్ రికార్డ్ అవ్వదు. తెనాలి పట్టణంలో ఉన్నటువంటి స్త్రీలారా, ఈ ఉదయకాల సమయంలో మేము ఈ మధ్యకు ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు నామాన్ని ప్రకటించడానికి మేము మీ మధ్యకు వచ్చాం. యేసుక్రీస్తు ప్రభు వారు ఆయన శరీరధారిగా ఈ లోకానికి అనగా పాపను రక్షించడానికి క్రీస్తు యేసు ఈ లోకమునకు వచ్చిన వాక్యము నమ్మదగినది, పూర్ణాంగీకారణకు యోగ్యమై ఉందని పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ చదువుతా ఉంది. నశించిన దానిని వెతికి రక్షించడానికి మనిషి కుమారుడు అనగా ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు వారు ఆయన దేవాతి దేవుడై ఉండి పరలోకమును విడిచి ఈ భూమి మీదకు మనుషులని ప్రేమించి తన ప్రాణమును అర్పించడానికి కూడా ప్రేమ చూపించినటువంటి వాడుగా ఉన్నాడు. ఇంకా పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ ఈ రీతిగా సెలవిస్తా ఉంది. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను, గాడ్ సో లవ్డ్ ద వరల్డ్. కనుక దేవుడు ప్రేమస్వరూపి, ఆయన ప్రేమ కలిగినటువంటి వాడు. దేవుడు ఈ లోకాన్ని ప్రేమిస్తున్నాడు అని అంటే లోకములో ఉన్న వారందరినీ ప్రేమిస్తా ఉన్నాడు. ఒక ఆయన చెప్పారు, దేశం అంటే మట్టి కాదోయ్, దేశం అంటే మనుషులో అని చెప్పారు. కానీ దేశం అంటే మట్టి కాదు, నిజమే. దేశంలో మనుషులు అందరూ ఉన్నారు, అందులో నీవున్నావు, నేను ఉన్నాను. కనుక ప్రేమ కలిగినటువంటి దేవుడు ఆయన నిన్ను ప్రేమిస్తా ఉన్నాడు. ఎంతగా ప్రేమిస్తున్నాడు అనంటే అంతలేనంతగా ప్రేమిస్తున్నాడు. ఇంకా ఎంతగా చెప్పాలనంటే తన ప్రాణాన్ని ఇచ్చేంతగా ప్రేమిస్తూ ఉన్నాడు. ప్రేమ కలిగినటువంటి దేవుడు, శరీరధారిగా ఈ సర్వ సృష్టిని సృజించినటువంటి దేవుడు, దయగలిగినటువంటి దేవుడు, కరుణ కలిగినటువంటి దేవుడు యుక్త కాలమందు 33.5 సంవత్సరాల యవ్వన కాలంలో తన ప్రాణాన్ని పెట్టడానికి ప్రేమ చూపించినటువంటి దేవుడుగా ఉన్నాడు. కనుక ప్రేమైనటువంటి వాళ్ళరా, ఆయన మర్యాదస్తుడు కూడా, ఆయన మర్యాదస్తుడు, ప్రేమ కలిగినటువంటి వాడు. కనుక ఆ ప్రేమ కలిగినటువంటి దేవుణ్ణి నీ హృదయంలో కోరుకున్నట్లయితే ఆయన నిన్ను ఈ యొక్క నరకము నుంచి, ఈ యొక్క శాపము నుంచి రక్షించేటువంటి ప్రేమ కలిగినటువంటి వాడిగా ఉన్నాడు. ఒకప్పుడు నా బ్రతుకు కూడా అలాగే ఉంది. అయితే ప్రేమ కలిగినటువంటి దేవుడు నన్ను దర్శించి నన్ను పాపము నుంచి, శాపము నుంచి ఆయన నన్ను రక్షించిన ప్రేమస్వరూపిగా ఉంటున్నాడు. దేవుడు ప్రేమస్వరూపి, గాడ్ ఈజ్ లవ్. మనం చాలా మాట్లాడుకుంటాం. ఆ ప్రేమ కలిగినటువంటి దేవుడు నా యొక్క కర్మతః జన్మతః నాలో ఉన్నటువంటి చెడు తలంపులు, పాపములు అన్ని కూడా ఆ ప్రేమ కలిగినటువంటి దేవుడు తుడిచివేసి ఆయన రక్తం ద్వారా నన్ను పరిశుద్ధంగా చేశాడు. తన్ని అందరూ అంగీకరించినో అనగా వారందరికీ తన నామమునందు విశ్వాసం ఉంచిన వారందరికీ దేవుని పిల్లలకుటకు ఆయన అధికారాన్ని ఇచ్చాడు. ఈ రోజున ఆయన పిల్లలుగా, ఆయన పిల్లవాడుగా ఆయన నన్ను చేసుకుంటూ వచ్చాడు. కనుక ప్రియమైనటువంటి వాళ్ళరా, ఇలా ప్రేమ కలిగినటువంటి దేవుడు నీకు కావాలా? ఇలాంటి ప్రేమ దయగలిగినటువంటి దేవుడు నీకు కావాలా? అయితే ఆయన జెంటిల్మ్యాన్, ఆయన అడిగితే వస్తాడు, ఆయన కోరుకుంటే వస్తాడు. ప్రభువా, నువ్వు నా హృదయంలోకి రానైనా నీ ప్రేమ ఏంటో నాకు చూపించయ్యా, నేను అనేకమైన సమస్యలో ఉన్నాను, నీ ప్రేమ నాకు చూపించు అనంటే ఆ ప్రేమ కలిగినటువంటి దేవుడు నీ హృదయంలో కార్యం చేస్తాడు. ఇంకా మీరు ఇంకా వివరాలు తెలుసుకొని కోరుకున్నట్లయితే ఇక్కడ బెరాకా ప్రార్థనా మందిరం ఉంది, దేవుని సేవకులు ఉన్నారు, దేవుని వాక్యాన్ని మీకు అందిస్తారు, మీకోసం కూడా ప్రార్థన చేస్తారు. మేము ప్రార్థన చేసి ముందుకు బయలుదేరుతాం. ప్రార్థన చేస్తాం. పర్లోక మందుని మా తండ్రి, ప్రేమ నమ్మకం గల దేవా, మీ ఘనమైన శ్రేష్టమైన నామను వందనాలు స్తోత్రాలు చెల్లించుకున్నాం తండ్రి. మీ ప్రియకుమారుడైన క్రీస్తు వారు నా వారిని బట్టి మీకు వందన స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఎందుకనగా వారు కలువరి సిలువలో దేవా బలియాగమై తండ్రి వారి పవిత్రమైన రక్తంను కాచుట ద్వారా
ఎవరైతే విశ్వసిస్తారో దేవా, క్రీస్తు యేసునందు విశ్వసిస్తారో వారిని నీతిమంతులుగా తీసుకువచ్చిన మహాదేవ, మరి నీ ప్రేమను కనపరుస్తూ వచ్చారు తండ్రి. అది దేవ, క్రీస్తు యేసు వారిని మా కొరకే బలియాగముగా సమర్పిస్తూ వచ్చాడు తండ్రి. ఆయన పొందిన గాయం ద్వారా మీరు తృప్తి పొందినట్లుగా కూడా వాక్యంలో రాయబడుతూ వచ్చింది. ఓ తండ్రి, ఇంత గొప్ప ఘనకార్యము దేవ, మరి దేవ ఎవరు చేస్తారు? తల్లిదండ్రులు పాపాన్ని క్షమించగలరా అంటే జన్మనే చూస్తారు కానీ పాపం క్షమించలేరు. అన్నదమ్ములు, తోబుట్టులు ఎవరు కూడా దేవ పాప క్షమాపణ ఇవ్వలేరు. కేవలం మీ ప్రభుత్వం విశ్వసించడం ద్వారా మాత్రమే దేవ మీ ప్రేమను మేము పొందగలం తండ్రి. అటువంటి గొప్ప భాగ్యం ఇప్పుడు సువార్తమైన ప్రజలకు కృపను అనుగ్రహించండి దేవా. నమ్ముట వలన గొప్ప కార్యాలు మీరు చేసే దేవుడిగా వందన స్తోత్రాలు చెల్లిస్తూ ఈ పట్టణం కొరకు, ఈ బెరాక పరిచర్య కొరకు సువార్తలో పాల్గొన్న ప్రియుని బట్టి వందన స్తోత్రాలు చెల్లిస్తూ ఇప్పుడు ఎవరైతే వింటూ వచ్చారో తండ్రి, వారి హృదయాల్లో దేవా లోతైన శిలువ కార్యం జరిగించి దేవ ఆంతర్యంలో కార్యం అనుగ్రహించి దేవా నూతన జన్మను పొందుటకు మీ కృపను అనుగ్రహించమని నశించిపోతున్న ఆత్మను రక్షించే మహాదేవుడిగా వందన స్తోత్రాలు చెల్లించుకుంటూ క్రీస్తు యేసునామమున స్తుతించి సమర్పించి అతి వెనుక ప్రతినాడు ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి. శాంతిదాత యేసు క్రీస్తు వారికి, సమాధానకర్త యేసు క్రీస్తు వారికి, ఆత్మరక్షణ యేసు క్రీస్తు వారికి, అందరినీ ప్రేమించిన యేసు క్రీస్తు వారికి. హల్లెలూయా, హల్లెలూయా. ఇల్లుటి సోదరులారా తండ్రి, పరిశుద్ధ తండ్రి, ఉదయకాల ప్రభావ మీరు ప్రేమించి ప్రభావ మా పట్టణస్తులను ఆయన ప్రేమించి మీరైనా మా కొరకు ఏర్పాటు చేసినటువంటి సువార్తను బట్టి వందనాలు తండ్రి. ఎవరైతే ప్రభావ మీ యొక్క మాటలను ప్రభావ విన్నారో, ఎవరైతే తండ్రి మీ యొక్క కరపత్రాలను చూస్తున్నారో ప్రభావ, వారిలో ప్రభావ మీ యొక్క రక్షణ కార్యం చూడండి ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆయన ఆ మాటలను ఆయన వ్యక్తపరుచుకున్న ప్రభావ వారి యొక్క హృదయాల్లో ప్రభావ, వారి యొక్క అంతరంగాల్లో చెప్పుకుని ప్రభావ నాయన వాళ్ళ రక్షణలోకి నడిపించుకొని ప్రభావ మీ యొక్క నిత్య రాజ్యంలో వారికి కూడా నాయన పాలు సాధించుకొని ప్రభావ ఆయన మీ యొక్క నామాన్ని బట్టి ప్రభావ వారిని ఆయన మరి ఎన్నో వారి కుటుంబాలు కూడా ప్రభావ ఎంతో ఆశీర్వాదంలోకి వచ్చినట్లు మీరు ప్రభు సహాయం చేయమని ఆయన ఈ స్వార్థ కొడుకులో పాల్గొన్నటువంటి బిడ్డలందరినీ ఆశీర్వదించుకొని ప్రభావ ముందున్న సమయాన్ని దీవెనకరంగా చేయమని మా హోంలో రక్షకుడైన యేసుక్రీస్తు నామములో స్తుతించి ప్రార్థించి అడుగు వేడుకుంటున్నాను తండ్రి.
మా ప్రియమైన ప్రాంతవాసులకు ఉదయకాల సమయంలో లోకరక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువారి శుభనామంలో అందరికీ ప్రేమపూర్వకమైన శుభాభివందనములు తెలియజేస్తున్నాం. పరిశుద్ధ గ్రంథంలో దేవుని వాక్యము ఇలాగునా సెలవిస్తుంది. ప్రభువైన యేసుక్రీస్తు వారు అన్నారు, నేనే మార్గమును సత్యమును జీవమును, నా ద్వారా తప్ప ఎవరినో పరలోక రాజ్యములో ప్రవేశింపలేదు యేసుక్రీస్తు ప్రభువారు అన్నారు. అందుకే దేవుని వాక్యంలో వాడుతూ ఉంది, యేసుక్రీస్తు వారు మార్గమైన దేవుడు. ఐఎమ్ ద వే, ద ట్రూత్ అండ్ ఆఫ్ లైఫ్. యేసు చెప్పను, నేనే మార్గము. ప్రియమైన వారులారా, ఈ లోకంలో మనకు అనేక ప్రయాణాలు చేస్తున్నాం, అనేక మార్గాలు ఉన్నాయి. అయితే మనుషుని ఎదుట మరి మానవుడు నిత్య జీవనం చేరడానికి, మోక్షము చేరడానికి ఏకైక మార్గము, ఒకే ఒక మార్గములని పరిశుద్ధమైన బైబిల్ గ్రంథము దేవుని వాక్యము సెలవిస్తూ ఉంది. మీరు గమనించండి, లోకంలో మానవుడు తనకు ఇష్టమైన సొంత మార్గములకు తొలగిపోయినాడు. అయితే ప్రతి మార్గము కూడా ఆయా రకముల తొలగిపోయిన మార్గము మనుషుని యొక్క సరైనగా కనబడు మార్గము కలదు. అది తుదకు మరణానికి అనగా నిత్య నరకములకు త్రోతి అని దేవుని వాక్యము ప్రేమతో హెచ్చరిస్తా ఉంది. అయితే ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆయన ప్రేమ గల రక్షకుడు, ఆయన మార్గమై ఉన్నాడు. యేసుక్రీస్తు అందరికీ ప్రభు అయి ఉన్నాడు. ఆయన లోకానికి మానవాకారం వచ్చి కలవరి శిలువలో ప్రభువైన యేసుక్రీస్తు వారు రక్తము చిందించి ఆయన విలువైన ప్రాణం అర్పించి పరలోకానికి మార్గాన్ని ఏర్పాటు చేస్తున్నాడు. కనుక మేలు కలుగు మార్గం లేదని అడిగి తెలుసుకొని అందులో నడుచుకొని అప్పుడు మీ ప్రాణములకు నెమ్మది కలుగునని దేవుని వాక్యము సెలవిస్తాండి. ప్రియ సహోదరి సహోదరులారా, ప్రభువైన యేసుక్రీస్తు వద్దకు వచ్చినట్లయితే, ఆయన విశ్వాసం ఇచ్చినట్లయితే ఆ మార్గము నిత్య జీవానికి మోక్షానికి తీసుకుని పోతుంది. యేసుక్రీస్తుని మనం ఎరగకుండా ఈ లోకంలో ఇష్టానుసారంగా మన సొంత మార్గంలో పాపంలో జీవించి పాపంలో మరణిస్తే నిత్య నరకము ఆరని అగ్నిగుండముందని దేవుని వాక్యం సెలవిస్తాము. కనుక ప్రభువైన యేసుక్రీస్తు వారు మానవాన్ని ప్రేమించి ఆయన లోకానికి కరుణించి కలవరి శిలువలో మన పాప పరిహారం కొరకే ఆయన రక్తం చిందించినాడు. యేసుక్రీస్తు ప్రభువారు మానవులందరి కొరకే ఆయన మరణం పొందినాడు. ఆయన మూడో రోజున సజీవుడై తిరిగి వచ్చినాడు. ప్రభువైన యేసుక్రీస్తు వారు తిరిగి రాబోతున్నారు. ఈ ఉదయ కాలమున అట్టి ప్రభువైన యేసుక్రీస్తును నువ్వు సొంత రక్షకునిగా, యేసు ప్రభువా నేను పాపుని, నన్ను రక్షించుము, ఆ రాజ్యానికి చేర్చుకునమని విశ్వాసంతో చిన్న ప్రార్థన చేసినట్లయితే రక్షించబడి ఆ దైవ రాజ్యంలో మోక్షంలో ప్రవేశిస్తాం. కనుక నేనే మీకు అనుకున్న సమయము ఇదే గొప్ప రక్షణ దినము. ప్రభువైన యేసుక్రీస్తునందు విశ్వాసముంచుని అప్పుడు నీవును నీ ఇంటి వారును గొప్ప రక్షణ, శాంతి, సమాధానము, పరలోక రాజ్యమును పొందెదరు. ఈ విధంగా కొన్ని మాటలు చెప్తా ఈరోజుగా తెలుసుకొని పెడుతూ మా దగ్గర బైబిల్లోని తీయబడిన పత్రికలు మరి పెద్దల బంధువులున్నా మా ప్రియులు ప్రేమతో తీసుకొస్తున్నారు. రిలేషన్ వాటిని తీసుకోండి, చదవండి, సత్యాన్ని తెలుసుకోండి, సత్యం మిమ్మల్ని స్వతంత్రంగా చేసుకోండి. ఎప్పుడు తెలుసుకుని కూడితే ఐతానగర్లో బరాకా ప్రార్థన మందిరం రండి. ప్రతి ఆదివారం ఉదయం 9 గంటలకు ఇక్కడ దైవారాధన జరుగుతుంది. మధ్య మధ్య వారాలు కూడికలు జరుగుతాయి. మీరు ఎప్పుడు వచ్చినా దేవుని వాక్యాన్ని ప్రేమతో అందించడానికి దేవుని ఆశ్రయం మీకు సిద్ధంగా ఉన్నారు. మీ ఆధ్యాత్మిక సమస్యలు ఏదైనా ఇక్కడ ప్రార్థన కూడా చేయబడుతుంది. ఇక్కడ ప్రార్థన చేసి ముందు పెడతా. ప్రేమగల మాటలు అవుతుంది. పరిశుద్ధమైన దేవా యేసు ప్రభు నామమును బట్టి మీకు వందనాలుతుంది. ఆయన మీ సువార్త ఈ ప్రాంతంలో ప్రకటించబడుతూ వచ్చింది. ఉన్నవారికి రక్షణ కార్యం జరిగించండి. ఆత్మరక్షణ, శాంతి, సమాధానం పొంది మీ ఇంటికి ఆకర్షితులవడానికి కొరకే మీ కార్యం జరిగించండి. దాని తండ్రి మా ప్రభా ఈ ప్రాంతంలో ఉన్న బిడ్డలను రక్షణ మాత్రమే కాకుండా వారి ఆత్మీయ అక్కర, వారి భౌతికమైన పరిస్థితులు పడుతుంది. మీ ఎందుకు విశ్వాసం మేలు పొందినట్టు సహాయం దయచేయండి. వ్యాధి బాధలో ఉన్న వారి స్వస్థత దయచేయండి తండ్రి. శాంతి సమాధానం లేని వారు నెమ్మది పొందినట్టు సహాయం దయచేయమని మనం చూస్తున్నాం. దాని తండ్రి ముందుకు వెళ్తుండగా మీ సన్నిధి మాతో కూడా ఉంచమని యేసు ప్రభు నామములో స్తుతించి ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. जिंदा खुदावन यीशु मसीह की हालेलुया। अपने जीवित में चला
కొంచెం ముందు డ్రాప్ చేస్తారా? స్లోగా వీడియో ఎక్కడ పెట్టచ్చు అర్థం లేదు. క్రీస్తు వారికి మార్గమైన క్రీస్తు వారికి తండ్రి దేవన్ ప్రభువ ఘనమైన నామకై స్తోత్రాలు వందనాలు చెల్లించున్నాం తండ్రి. ఉదయకాల సమయంలో వినాక నుంచి ప్రభు మరి స్థలం నడిపించి స్వార్థ ప్రకటించడంలో ప్రభుత్వ స్తోత్రాలు చెల్లించున్నాం. ఈ స్థలంలో నిలబై మీ దాసు ద్వారా వెళ్చే మాటలు ప్రభు మరి అనేకల్లో కార్యం జరిగించి నాను కనపరుచుకుందని సహాయం చేయమని యేసుక్రీస్తు ఘనమైన నామమునే స్తుతించి ప్రార్థించున్నాం మా తండ్రి. ఆమేన్. బైబిల్ రాయబడిందండి. దేవుడు లోకమును ఎంతో ప్రేమించను కాగా తన అద్భుత కుమారునిగా పుట్టిన వారియందు యేసుక్రీస్తును విశ్వాసించువాడు నశింపగా నిత్య జీవం పొందినని దేవుడు
దేవుని పరిశుద్ధ బైబిల్ చెప్తే తెలియపరుస్తా ఉంది. ప్రియమైన మా పట్టణస్తులారా, దేశవాసులారా, ప్రభువు యేసుక్రీస్తు వారు మనల్ని ప్రేమిస్తూ ఉన్నాడు. ప్రియులారా, ఎవరు మనల్ని ప్రేమిస్తున్నారు అంటే ఈ భూమిని ఆకాశమును సృష్టించిన సృష్టికర్తన దేవుడు, అతని సర్వమును సృష్టించిన సృష్టికర్త దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు. నిన్ను నన్ను కలుగజేస్తున్న వాడు ఆయన మనల్ని ప్రేమిస్తున్నాడు. వాళ్ళను ప్రేమించి నేటికి 2020 సంవత్సరాల క్రితం ఈ భూమి మీదకి మానవ రూపం దాల్చుకొని మనుషు కుమారుడుగా యేసుక్రీస్తు నడుగా ఈ లోకానికి వచ్చినాడు. ఎందుకయ్యా అంటే వీళ్ళగా తను ప్రేమించినట్టు తను చేసినట్టు మానవులుగా మనము చేసిన పాపమును బట్టి ఆ పాపానికి వచ్చే ఫలితము మరణము మనము అనుభవించవలసినట్టు వారిగా ఉంటున్నాం. దాన్ని బట్టి ఆ మరణము నుండి మనల్ని విడిపించడానికి దేవాది దేవుడు, సర్వలోక నాథుడు, సర్వసృష్టికమైన దేవుడు మానవ రూపం దాల్చుకొని పాప క్షమాపణ మనకి ఇవ్వడానికి, పాపాత్మైన మరణం నుంచి తప్పించడానికి ఈ లోకానికి వచ్చినాడు. అందుకనే దేవుని వాక్యం రాయబడింది, ఏలయనగా పాపములకు భూతము మరణము, అయితే దేవుని కృపావరము తన ప్రభువు యేసుక్రీస్తు వారిలో నిత్య జీవమని దేవుని పరిశుద్ధ బైబిల్ చెప్తా ఉంది. పాపానికి వచ్చే భూతము మరణం వాస్తవంగా మనం గమనిస్తూ వచ్చినప్పుడు ఇప్పుడు ఉదయకాలం మనం అటవడిగా పరిగెత్తుతూ ఉన్నాం. దేని కొరకు అంటే ఉద్యోగాల కొరకు, ఆ విధంగా పనుల కొరకే వెళుతూ ఉంటున్నాం. ఏంటికి కారణం ఏంటి అంటే జీతం తీసుకోవడానికి, లేదా మరి ఆ విధంగా చేసినట్టు పనికి ఫలితం పొందడానికి ఈ విధంగా పరిగెత్తుతూ ఉంటున్నాం. ఆ విధంగానే మానవులు మనము చేస్తున్నటువంటి ప్రతి పాపానికి ఫలితం ఉందండి. ఆ పాపానికి వచ్చే ఫలితమే మరణము అని రాయబడి ఉంది. అది నిత్యమైన నరకాగ్నిగుండము, 20 మునులు మానవులు అందులో పడి కావాల్సిందనే మాట రాయబడుతోంది. ఇలా ఈ పాపానికి ప్రాయశ్చిత్తం చేయడానికి లోకంలో ఎవరైనా సాటానికి వారు ఉన్నారంటే దేవుని వాక్యం రాయబడింది. ఇలా ఆకాశం ఉంది కానీ, భూమి మీద కానీ, భూమి కింద నేల కానీ ఇవ్వబడిన ఏ నామమును కూడా మీకు రక్షణ కలగదు. ఈ నామముననే అనగా యేసుక్రీస్తు అనే నామముననే మీరు రక్షణ పొందాలని దేవుని పరిశుద్ధ బైబిల్ చెప్తా ఉంది. అందుకని ఆయన గురించి మాట రాయబడింది. పిల్లరా, వారి పాపముల నుండి ఆయన వారిని రక్షించిన కనుక ఆయనకు యేసు అని పేరు పెట్టండి అని దేవుని వాక్యం రాయబడింది. పిల్లరా, యేసు క్రీస్తు వారు అంటే, యేసు అంటే రక్షకుడు. ఎవరు రక్షకుడు అంటే పాపులకు రక్షకుడు, మరణమును పొందుతున్న వారికి రక్షకుడు, మరణం నుంచి తప్పించి నరకము నుంచి విడిపించి పరలోకములకు తీసుకుని వెళ్ళడానికి వచ్చినటువంటి దేవుడి పిల్లరా, ఎవరు ఆయన విశ్వాసముచ్చున్నారో వారందరూ కూడా సూక్ష్మల మోక్షం. పిల్లరా, యేసయ్యా నేను పాపనంటే మన పాపను క్షమించడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. ఎవరు యేసుక్రీస్తు విశ్వాసం ఉంచండి, అప్పుడు మీరు మీ ఇంటి వారు కూడా గొప్ప రక్షణ పొంది దైవ రాజ్యములకు వారసులుగా చేయబడుదురుగాక. మీకు చిన్న ప్రార్థన చేసి ముందుకు వెళ్తా. ఏదో తెలుసుకొని చెప్తే మా దగ్గర బైబిల్ తీయబడిన పత్రికలు గత నిబంధనలు మా ప్రియం తీసుకొస్తున్నారు. మీ గురించి వాటిని చూసుకోండి, చదవండి, సత్యాన్ని తెలుసుకోండి. ఈ సమీపంలోనే ఇక్కడ ఐతానగర్ లో బరాక ప్రార్థన మందిరం రండి. ప్రతి ఆదివారం 9:30 గంటల దగ్గర దైవారాధన జరుగుతుంది. కులామత విశేషం లేదు, మీరు కూడా వచ్చి దైవాశీస్సులు పొందవలసిందిగా చేసుకుంటున్నాము. కొన్ని నామములు ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తున్నా. దేవుడు మీరు దీవించిన కాక. పరిశుద్ధంగా ప్రేమ గల పరిశుద్ధ దేవ యేసుక్రీస్తు వారి నామంలో ఈ పాదాలు 14 స్తోత్రాలు చేస్తున్నాం. ఇంతవరకు నా తండ్రి మీ జరిగించిన స్వార్థ మాటలను బట్టి మీ పాదాలు 14 స్తోత్రాలు చేస్తున్నాం. ఈ మాటలు ఎవరైతే ఉన్నారో వారిలో రక్షణ కార్యం జరిగించండి. శాపం నుంచి భయంకర నరక దండని తప్పించి నేతను గుర్తు చేరుకులకు చూపించి మీ నామనికి మయం తెచ్చుకోండి. ముందు పెడుతున్నా మా చుట్టూ మీ ఆవిర్పు దయచేయండి. మాకు సువార్తల మీద సహాయం చేయండి. యేసుక్రీస్తు శక్తి తిరిగిన నామంలో ప్రార్థించి స్తుతించి అడిగిస్తున్నాం తండ్రి. ఆమేన్. जिंदा खुदावन यीशु मसीह के शांतिदाता यीशु क्रिस्तु वारी की समाधानकर्ता यीशु क्रिस्तु वारी की हालेलुया हालेलुया. వినో
शांति देने वाला खुदावन यीशु मसीह के, मुक्ति देने वाला खुदावन यीशु मसीह के, जल्दी आने वाला खुदावन यीशु मसीह के, రాజురాజు యేసు క్రీస్తు వారికి, పాప క్షమాపణ యేసు క్రీస్తు వారికి, పాపలందరినీ ప్రేమించి ప్రాణం పెట్టి తిరిగి లేచిన యేసు క్రీస్తు వారికి హల్లెలూయా హల్లెలూయా. ఎండింగ్ లో ఈ రోడ్ ఎండింగ్ అర్థమా? ఇక్కడేనా? ఓకే, ఇక్కడే. ఓకే, రాజ్ కుమార్ రండి, ప్రార్థన చేయండి. నమ్మకం మన మా కృపల్లో తండ్రి, సర్వశక్తి మంత్రులు, సర్వాధికారులు, మహాగణముడు నిచ్చిన వాసుని ప్రభు ప్రార్థించిన మేరకు తండ్రి సమయంలో తండ్రి స్వార్థ ప్రకటించడానికి ఇప్పటి వరకు మీరు చేస్తూ వచ్చిన సహాయాన్ని బట్టి కింద స్థుతులు చెల్లించున్నాం ప్రభా. మీ వాక్కులు తండ్రి ఆత్మీయ సత్యములను తండ్రి ప్రభా అనేక మందికి రక్షించిన వారికి ప్రభా మరి తెలియచేయడానికి నలభై దాసుల్ని అభిషేకించి వారు కూడా తండ్రి చెప్పే వాక్యమును వారి హృదయంలో భద్రపరుచుకుని తండ్రి ఈ యొక్క రక్షణ తీర్మానం చేసుకుని మీ నిత్యవేతన రాజ్యానికి వారసులుగా చేసుకుంటూ రమ్మని ఇప్పటి వరకు మీరు చేస్తూ వచ్చిన ప్రతి ఒక్క కార్యమును బట్టి మీకు ఎన్నో స్థుతులు చెల్లించుకుంటూ రక్షణుడు యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన ఉన్నతమైన నామమున ప్రార్థించడం వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. నామములో మీకు శుభాభివందనాలు తెలియజేస్తున్నాం. ఈ రీతిగా
పాటలు పాడుకుంటా మీ మధ్యకు వచ్చిన సంతోషకరమైనటువంటి విషయం ఏంటంటే, దేవుడు మన ఎడల ఎంతో ప్రణాళిక కలిగి ఉన్నాడు. ఆయన ఎంత ప్రణాళిక చేశాడంటే, ఆయన దేవాతి దేవుడై ఉండి ఆ మింట నుండి ఈ మంటి ఆయన భూమి మీదకి ఆయన అనుభవించాడు. ఎందుకో తెలుసా? నేను నన్ను నిత్య రాజ్యానికి వారసునిగా చేయాలని. అందుకే 2025 సంవత్సరాల క్రితం ఆయన ఈ భూమి మీదకి అరువించి మానవుడిగా, మనిషిగా ఆయన జన్మిస్తూ వచ్చాడు. అందుకే తుమ్మినటువంటి వాళ్ళరా, బైబిల్ గ్రంథంలో ఈ రీతిగా రాయబడి ఉంది. యేసు చెప్పాను, నేనే మార్గమును, నేనే సత్యమును, నేనే జీవమునై ఉన్నాను. నా ద్వారాన తప్ప ఎవడును తండ్రి వద్దకు రాలేడు. ఆ మార్గమైన దేవుని దగ్గరికి వస్తే నీ జీవితము ధన్యంగా మారుతుంది. నువ్వెంతో సంతోషంగా ఉంటావు. ఆ సత్యంలోనికి, ఆ జీవంలోనికి నువ్వు రాగలిగితే చాలు. రావడం ఎలాగంటే, నువ్వు జన్మతో కర్మతో పాపివి. ఆ పాపాలు పోవాలంటే యేసుక్రీస్తు వారు ఆయన పరిశుద్ధులైన దేవుడుగా, నిజమైన దేవుడుగా, పాపిని ప్రేమించి పాపాన్ని ద్వేషించిన దేవుడుగా, ఈ సమస్త సృష్టిని కలుగు చేసిన దేవుడుగా ఆయన నీడల ప్రణాళిక కలిగి ఉన్నాడు. అయితే దేవుని దగ్గరికి నువ్వు వస్తే నీ పాపాలు ఒప్పుకుంటే చాలు. అందుకని నీతిమంతులను నేను పిలవరాలేదు, నేను పాపులను పిలవచ్చుని. అంటే నీ పాపమంతా తీసివేయడం కొరకై ఆయన అమూల్యమైన రక్తాన్ని కార్చినాడు. ఆయన ప్రేమాస్వరూపిగా ఉంటా ఉన్నాడు. నువ్వెంత ఘోర పాపివైనా నువ్వు ఆయన దగ్గరికి వస్తే చాలు. ఈ లోకంలో నీతిమంతుడు లేడు, ఒక్కడును లేడు. అందుకని ఆ నీతిమంతుడైన దేవుడే ఈ భూమి మీద కరుణించి ఆయన జన్మించి జీవించి 33 సంవత్సరాలు జీవించి ఆ యొక్క కలువరి శిలువలో ఆయన రక్తమంతా కాచి ప్రాణమిచ్చి ఆయన 3వ దినాన మృత్యుంజయుడై తిరిగి లేచిన దేవుడుగా ఉన్నాడు. ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడు. ఆ ప్రేమించే దాంట్లో నువ్వు పాపాన్ని గుర్తెరిగితే నీ పాపాలు ఒప్పుకో. యేసు ప్రభువా, నేను పాపిని, నా పాపాలు క్షమించు, నీ రక్తంతో కడుగు, నీ బిడ్డగా చేసుకోమని అడుగు. లేకపోతే నువ్వు దినాన్ని మరణిస్తావు. మరణానికి మర్యాద లేదు, మరణానికి కరుణ లేదు. ఎప్పుడు మరణిస్తావో తెలియదు. నీ పాపము నీలో ఉండగా చనిపోతే నిత్య నరకం, అగ్ని ఆరదు, పురుగు సావదు. అందుకే యేసు ప్రభువా, నేను పాపినయ్యా, నా పాపాలు క్షమించయ్యా, నీ రక్తంతో కడుగయ్యా, నీ బిడ్డగా చేసుకోమని అడిగావంటే చాలు. ఈ జీవితంలో ధన్యము, శాంతి, సంతోషము కలుగుతుంది. లేకపోతే ఎన్ని చేసినా, ఎక్కడికి వెళ్ళినా, యజ్ఞాలు, యాగాలు, పుణ్యాలు, పురస్కారాలు ఏమి చేసినా నీలో నుండి పాపం పోదు. అయితే ఒకటే మార్గం, యేసు ప్రభు దగ్గరికి రాగలిగి నీ పాపాలు ఒప్పుకుంటే నువ్వు ధన్యుడుగా, ధన్యురాలుగా మారుతావు. ప్రభువైన యేసుక్రీస్తు నందు విశ్వాసం ఉంచును. అప్పుడు నీవును నీ ఇంటి వారును రక్షణ పొందుదురు. ఇలా కొన్ని మాటలు మీకు చెప్పాం. ఎక్కువగా తెలుసుకొని ఉన్నట్లయితే మా దగ్గర బైబిల్లోని తీయబడిన చిన్న చిన్న పుస్తకాలు, పత్రికలు ఉన్నాయి. మా ప్రియులు తీసుకొస్తున్నారు. తీసుకోండి, చదవండి, సత్యాన్ని తెలుసుకోండి. ఇంకా ఎక్కువ తెలుసుకొని కోరితే మీకు సమీపంలోనే ఐతానగర్లో తెరక ప్రార్థన మందిరం ఉన్నది. రండి. ప్రతి ఆదివారం ఉదయం 9:30 గంటలకు అక్కడ దైవారాధన జరుగుతుంది. మధ్య మధ్య వారాల్లో కూడికలు జరుగుతాయి. మీరు ఎప్పుడు వచ్చినా దేవుని వాక్యాన్ని ప్రేమతో అందించడానికి దేవుని దాసులు మీ కొరకు అక్కడ వేస్తున్నారు. కుల మత విచక్షణ మీద వచ్చి దేవుని యొక్క వాక్యాన్ని విని ఆత్మీయమైన మేలు, క్షేమాన్ని పొందాలని యేసు ప్రభు పుణ్య నామమున ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించినగాక. పరిశుద్ధుడు తండ్రి, ప్రేమ గలనైన వందనాలు, స్తోత్రాలు ప్రభువా. ఇంతవరకు కూడా మీ దాస్యంలో పెట్టుకొని మీరు అందిస్తూ వచ్చిన వాక్య మాటను బట్టి వందనాలు, స్తోత్రాలు. ఉన్నటువంటి హృదయాల్లో ఈ వాక్యము
రక్షణ కార్యం జరిగించడానికి సహాయం చేయండి. సాయంత్రం ముందు కోరుతున్నాం. మా దూతలు మాకు తోడుగా ఉంచి ప్రభుని నామాన్ని మాయం తెచ్చుకోమని వందనాలు చెల్లిస్తూ యేసు ప్రభు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. జిందా ఖుదావని శ్రీమతికి రాజులు రాజులేస్తూ క్రీస్తు వారికి పాపక్షమాపణించే ప్రభు యేసు క్రీస్తు వారికి పరలోక రాజ్యం భాగ్యమని క్రీస్తు వారికి హల్లెలూయా. ఇజ్రాయెల్ యేసు ప్రభువును రాని వెనక్కి రమ్మంటే పోయి ఆ రోడ్లో అయితే
ప్రార్థించండి. అప్పుడు మీరు మిగతా వారు గొప్ప రక్షణ పొందుదురు. ప్రార్థన. దీపం గారు ప్రార్థన చేయండి. దీపం గారు. మా తండ్రి పరిశుద్ధ దేవ యేసు క్రీస్తు ప్రభు వందనాలు స్తోత్రాలు. ఈ రీతిగా నా తండ్రి మరి ఈ స్థలంలో దాసు ద్వారాగా చెప్పబడిన మాటలు మరి మీరు విన్నారు. హృదయంలో భద్రపరుచుకోవడానికి సాయం చేయండి. యేసు క్రీస్తు రక్షకుడు విమోచకుడు అని నిత్యత్వము పరలోక రాజ్యం ఇస్తాడని గుర్తిరటానికి సాయం చేయండి. భూమి మీద శాంతి సంతోషం ఇస్తాడని మరి వారు ఎరగటానికి సాయం చేయమని ఇంతవరకు తోడుగా ఉంటూ వచ్చిన మీ ప్రేమకు స్తోత్రాలు. ముందుకు వెళ్తున్నాం. ఈ స్థితి మాత్రం ఉంచమని యేసు క్రీస్తు నామములో స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటా తండ్రి. ఆమేన్. జిందా ఖుదావన్ యేసు మసీహే ఆత్మల రక్షకుడు యేసు క్రీస్తు వారికి జై. పరలోక రాజ్య మార్గమున యేసు క్రీస్తు వారికి జై. హల్లెలూయా హల్లెలూయా. కొన్ని మాటలు చూద్దాం. దూరదర్శన్ గురించి మీకు చదువుకోండి. హైదరాబాద్లో పరంగా ప్రార్థన మందిరం 2 ప్రతి ఆదివారం అక్కడ 9:30 గంటలకు దైవారాధన జరుగుతుంది. వాక్యాన్ని ప్రేమ కలిగించడానికి దేవుడు దావత్ని కొరకు వేస్తున్నారు. ఇలా మత విచక్షణ లేదు. వచ్చి దైవాన్ని जिंदा खुदा यीशु मसीह की जय। పెంచలే రండి ప్రార్థన ఎక్కడున్నారు పెంచలే గారు అబ్బాయికి వచ్చాడా మహాపరిషుద్ధుడా ప్రేమ తండ్రి మీ పాదాలకు వందనాలయ్యా. అయ్యా ఇంతవరకు మమ్మల్ని క్షేమకరంగా మీ మార్గం నడిపించిన విధానం బట్టి మీకే వేలకు స్తోత్రాలు చెల్లిస్తాను తండ్రి.
అయ్యా మరి ఈ ప్రాంతంలో వెతబడుతున్న మీ యొక్క దాసుడి ద్వారా వెతబడుతున్న మీ యొక్క వాక్యం ఫలభరితంగా సాధించండి. మీ దాసుడిని మీరే వాడుకుంటురండి. యేసు ప్రభువు నామములో అడిగి బ్రతిమలాడి పెట్టుకుంటున్నాం తండ్రి, ఆమేన్. నవీకాలంలో ప్రేమతో యేసు పిలుచుచున్నాడు అనే పాట పాడుకుంటూ ఇలాగ మీ మద్దకు వచ్చిన వారంగా ఉన్నాం. పిల్లరా, ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ మాట సెలవిచ్చారు. పాపులను రక్షించడానికి ఈ లోకానికి వచ్చాను అనే వాక్యము నమ్మదగినది, పూర్ణంగీకారములకు యోగ్యములైనదని దేవుని వాక్యము రాయబడి ఉంది. ప్రియమైన వారులారా, యేసు అనగా రక్షకుడు అంటే పిల్లరా దేని నుంచి రక్షించేవాడు. దేవుని వాక్యం చెప్తుంది, తన ప్రజలను వారి పాపముల నుంచి రక్షించేవాడు అని దేవుని వాక్యము రాయబడింది. పాపులు ఎవరనగా ఏ భేదమును లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించే మహిమను అనగా పరలోక రాజ్యాన్ని పొందలేని వారిగా ఉంటా ఉన్నారు. అంతేకాదు పిల్లరా, పాపం వలన వచ్చే జీతం మరణము, నిత్య నరకము, ఆరని అగ్ని గంధకాలతో మండుకుండం. ప్రియమైన వారులారా, అదేదో ఒకనాటిది కాదు, యుగాయుగాలను చెప్తుంది. నిత్య నరకం, అగ్ని, వేదన, రోదన, ఏడ్పు, పండ్లు కొరుకుటని దేవుని వాక్యములో వ్రాయబడి ఉంది. మానవాడిని దీని నుంచి తప్పించేదాని కొరకే ప్రభువైన యేసుక్రీస్తు వారు పాపుల రక్షకుడుగా, పాపము లేనివాడుగా ఈ లోకములో జన్మించాడు, ఈ లోకములో జీవించాడు, ఈ లోకంలో చనిపోయి సమాధి చేయబడి మూడవ దినాన లేఖనాల ప్రకారం తిరిగి లేచి అనేకులు చూస్తుండగా ఆరోహణమై వెళ్ళాడు. ఆయన తిరిగి రాబోతా ఉన్నాడు. పిల్లరా, యేసు ప్రభువారు శిలువలో రక్తమును చిందించాడు. ఆ యేసు ప్రభువారి రక్తం మానవుని యొక్క ప్రతి పాపము నుండి మానవుని కడిగి పవిత్రులుగా, నీతిమంతులుగా చేస్తా ఉందని దేవుని వాక్యము వ్రాయబడి ఉంది. మానవుడు పాపం పోయేదాని కొరకై ఈ లోకంలో ఎన్నో రకాలైనటువంటి దానాలు, ధర్మాలు, తీర్థయాత్ర, జపతపాలు, ఉపవాసాలు, యజ్ఞాలు, యాగాలు, గోదానం, భూదానం, అన్నదానం, రకరకాలైనటువంటి ఆయా విధాలైనటువంటి పుణ్యకార్యాలు చేస్తా ఉన్నారు. వాటన్నిటి నుంచి మానవుడి పాప క్షమాపణ పొందేదాని కొరకే యేసు ప్రభువారి రక్తం, యేసు ప్రభు రక్తం మానవుని ప్రతి పాపం నుండి కడిగి మానవుని నీతిమంతులుగా చేస్తా ఉంది. నిత్య నరకం నుంచి తప్పిస్తా ఉంది. ఆత్మకు శాంతి, సంతోషం, ఆనందం, పరలోక భాగ్యాన్ని మనుషునికి అనుగ్రహిస్తా ఉంది. యేసు ప్రభు నందు విశ్వాసం ఉంచండి, అప్పుడు మీరును మీటి వారును గొప్ప రక్షణ, పాప క్షమాపణ, ఆత్మకు శాంతి, పరలోక భాగ్యాన్ని పొందెదరు. మీకు ప్రార్థన చేసి ముందుకు వెళ్తా. ఇది మాటలు చెప్పా. ఇంకా ఎక్కువగా తెలుసుకునే వరకు మీ సమీపంలోనే హైదరాబాద్ లో మరొక ప్రార్థన మందిరం ఉంది. రండి. ప్రతి ఆదివారం ఉదయం అక్కడ 9:30 గంటలకు దైవారాధన, మధ్య వారంలో కూడా పూడికలు జరుగుతాయి. మీరు కూడా వచ్చి దైవాశీస్సులు పొందవలసిందిగా యేసు ప్రభు పుణ్యనామమును ప్రేమితులను ఆహ్వానిస్తున్నాం. మీ కొరకు చిన్న ప్రార్థన చేసి ముందుకు వెళ్తాం. మా ప్రేమగలన, కృపగలన, దయగలన తండ్రి, అయ్యా నీ భాగ్యానికి నీకు వందనాలు తండ్రి. సర్వలోకానికి వెళ్ళి సర్వలోకానికి ఆయన సువార్తను ప్రకటించండి. ఆజ్ఞ చొప్పున ఆయన నేను చేస్తున్న ఈ కార్యక్రమాన్ని దీవించి సకల జనులను రక్షణ పొందుకుని సాయం చేసి, నువ్వు చేసిన త్యాగం, నువ్వు చిందించిన రక్తం, ఎవరి కోసం నువ్వు చిందించావో, ఏ పాపం రక్షించడానికి చిందించావో ఆయన ప్రతి ఒక్కరు గుర్తించటకే నీ సహాయం చేసి చేరిన ప్రతి ఒక్కరిని దీవించడం యేసుక్రీస్తు ప్రభునామమున ప్రార్థించున్నాను తండ్రి.
సరే నాలుగు చూస్తారు ఆత్మరక్షణ క్రీస్తు వారికి అందరినీ ప్రేమించిన క్రీస్తు వారికి పాపికలకై ప్రాణ పెట్టి తిరిగి లేచిన క్రీస్తు వారికి చేస్తున్నాయండి. పరలోకమందున్న మా తండ్రి, పరిశుద్ధుడు అయిన దేవ, మీ యొక్క బంగారు పాదములపై వందనములు, శుభ వందనాలు తెలియచేస్తున్నాను ప్రభు. అయ్యా, ఈ ఉదయ కాలములో ప్రభా, మీ మాట ప్రకారము, మీ సెలవు ప్రకారముగా ప్రభా, సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి నా మాటలను ప్రకటించుడి, వారికి తెలియపరచుడి,
నమ్మిన వారు రక్షణ పొందుతారని మీరు సెలవిచ్చిన వాక్యము ప్రకారముగా ఈ ఉదయ కాలములో తండ్రి అయ్యా ఈ తెనాలి పట్టణములో ఈ యొక్క ప్రాంతములలో నీ వాక్యములు అందించబోతుండగా ప్రభా నీ వాక్యము మానవుని కుటుంబాన్ని బ్రతికించుద్ది. నీ వాక్యము మనిషిని పరలోకానికి నడిపించుద్ది ప్రభా. అలాంటి వాక్కులను ఈ ప్రాంతములో ప్రజలు దేవుని వాక్యమును విని యేసుక్రీస్తు ప్రభువుని అంగీకరించడానికి ప్రభువా నీ కృప అనుగ్రహిస్తూ రమ్మని, నిలబడుతున్న వాక్యం అందిస్తున్న మీ దాసులను అభిషేకిస్తూ రమ్మని, అన్ని విషయాల్లో నీ కృప తోడుగా ఉంచుతూ రమ్మని నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభు నామములో ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. తెనాలి పట్టణ వాస్తవ్యులకు ప్రభువైన యేసుక్రీస్తు నామం పేరట శుభవందనములు తెలియజేస్తున్నా. ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ విధముగా సెలవిస్తూ ఉంటున్నారండి. కాలము సంపూర్ణమై ఉన్నది, దేవుని రాజ్యము అనగా స్వర్గ రాజ్యము పరలోక రాజ్యము సమీపించి ఉన్నది కనుక మారు మనస్సు పొంది సువార్తను నమ్ముడని ప్రభు అయిన యేసుక్రీస్తు వారు సెలవిస్తుంటున్నారండి. సువార్త అనగా అనేక వార్తలు మనం వింటూ ఉంటున్నాం. అయితే సువార్త అనగా మంచి వార్త అంటే ప్రభు అయిన యేసుక్రీస్తు కూర్చిన మాటలు అని చెప్పబడతా ఉన్నాయి. సువార్తను నమ్ముడి మారు మనసు పొంది సువార్తను నమ్ముడు అని ప్రభు అయిన యేసుక్రీస్తు వారు సెలవిస్తుంటున్నారు. పరిశుద్ధ గ్రంథం బైబిల్ ఈ విధముగా సెలవిచ్చుతుంటున్నదండి. ఏ భేదమును లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనగా ప్రభు అయిన యేసుక్రీస్తు వారు అనుగ్రహించు మహిమను పొందలేకపోవచ్చు ఉన్నారని పరిశుద్ధ గ్రంథం బైబిల్ సెలవిస్తుంటున్నదండి. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఈ విధముగా సెలవిస్తుంటున్నారు. యేసు ప్రభు చెప్పెను, నేనే మార్గమును, నేనే సత్యమును, నేనే జీవమును, నా ద్వారానే తప్ప ఎవరును తండ్రి యొద్దకు అనగా ఆ పరలోక రాజ్యము చేరడు అని సెలవిస్తున్నారండి. పరిశుద్ధ గ్రంథం బైబిల్ ఈ విధముగా సెలవిస్తుంటున్నది. ఏలయనగా పాపము వలన వచ్చి శిక్షను మరణము, అయితే దేవుని కృపావరము మన ప్రభు అయిన క్రీస్తు యేసునందు నిత్య జీవమని పరిశుద్ధ గ్రంథం బైబిల్ సెలవిస్తుంటున్నదండి. కనుక ప్రభు అయిన యేసు క్రీస్తునందు విశ్వాసమును అప్పుడు మీరును మీటి వారు గొప్ప ఆత్మరక్షణ పొందెదరు. కొన్ని మాటలు ఎక్కువగా తెలుసుకోగలిగినట్లయితే నేను సమీపంలోనే ఇక్కడ బరాక ప్రార్థన మందిరం రండి. ప్రతి ఆదివారం ఉదయం అక్కడ 9 గంటలకు దైవారాధన జరుగుతుంది. మధ్య మధ్య వారంలో కూతులు జరుగుతాయి. మీరు ఎప్పుడు వచ్చినా దేవుని యొక్క వాక్యాన్ని ప్రేమతో విఫలంగా అందించడానికి దేవుని దాసులు అక్కడ వేస్తున్నారు. కుల మత విచక్షణ లేదు. మీరు కూడా వచ్చి దేవుని యొక్క వాక్యాన్ని విని దైవాశిస్సులు పొందవలసిందిగా యేసు ప్రభునామమున ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించుగాక. ప్రార్థన చిన్న ప్రార్థన చేస్తున్నాం. మహాపరిశుద్ధుడు అయిన తండ్రి, మహిమ రాజా దయగల మా తండ్రి, యేసుక్రీస్తు వారి నామములో వందనాలు చెల్లించుకుంటున్నాను. ఉదయకాల దినం ప్రభా ఈ రీతిగా వీళ్ళు అమ్మట ప్రభా ఈ యొక్క రక్షణ వార్తను ప్రకటించడానికి మీరు ఇచ్చిన ధన్యతను బట్టి వందనాలు. ఈ ప్రాంతంలో ప్రకటించబడిన నీ మాటలను ప్రభా ఎవరైతే ఈ శబ్దం ద్వారా ప్రభా వెంట వచ్చినారో మరి హృదయాలు భద్రపరచండి. ప్రేమతో స్వీకరించడానికి ప్రభా పాప విమోచన పొందడానికే మీరే సాయం చేయండి. ఎవరైతే కడపత్రికలను తీసుకుంటా వచ్చినారో ప్రభా చదివి ప్రభా మేలు పొందడానికే కృప చేయించండి. ముందుకు వెళ్ళడానికి సాయం చేయమని యేసునామమున ప్రార్థించి స్తుతించి విడుచున్నాం తండ్రి. ఆమేన్.
జిందా సుదాయం ఈశ్వర సైకే రాజులు వాగనేశ్వర క్రీస్తు వారికి హల్లెలూయా హల్లెలూయా శాంతి సంతోషం. నెమ్మదిగా మందిరానికి వెళ్తున్నా, అందరు నెమ్మదిగా మందిరానికి వచ్చేయండి. ఒక సైడ్ లో నడవండి, ముగ్గురు సైడ్ లో నడవండి. నేరుగా మందిరానికి వెళ్తున్నా వచ్చేయండి. కాకపోతే గారు వచ్చే వాళ్ళు ఎక్కండి. శాంతిదాత యేసు క్రీస్తు వారికి జై, క్రీస్తు వారికి ఆత్మరక్షణ యేసు క్రీస్తు వారికి, అందరినీ ప్రేమించిన యేసు క్రీస్తు వారికి హల్లెలూయా. కిరణ్ ఎక్కడ దగ్గరలో ఉన్నావా దూరంలో ఉన్నావా? దూరంలో. మా ప్రియులారా, ఉదయకాల సమయంలో ప్రభువైన యేసు క్రీస్తు వారి గురించి ఈ మాటలు వినాలి. అయితే మన పెద్దలైతే నగరంలోనే ప్రార్థనామందిరం నుండి దేవుని మాటలు ఉదయకాల సమయంలో మీకు వినిపించబడుతూ ఉన్నాయి. ప్రభువైన యేసు క్రీస్తు వారు దేవుడిగా సెలవిస్తూ ఉన్నారు. ప్రయాసపడి భారము వేసుకొనుచున్న సమస్త జనులారా నా వద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగజేతునని ప్రభువైన యేసు క్రీస్తు వారు సెలవిస్తూ ఉన్నారు. నా యొద్దకు వచ్చు వారిని నేనే మాత్రమును త్రోసివేయను అని ప్రభువైన యేసు క్రీస్తు వారు సెలవిస్తూ ఉన్నారు. పరిశుద్ధమైన బైబిల్ సెలవిస్తూ ఉంది. ఆజ్ఞైన కాలములలో దేవుడు చూచి చూడనట్టుగా ఉండను, కానీ ఎప్పుడైతే అందరూ అంతటను మారు మనసు పొంది సువార్తను నమ్ముడు అని పరిశుద్ధమైన బైబిల్ మనం సెలవిస్తా ఉంది. దేవుడు లోకమును ఎంతో ప్రేమించను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతి వాడును నశింపక నిత్య జీవము పొందినట్లు ఆయనను అనగా మన ప్రభువైన యేసు క్రీస్తు వారిని మనకు అనుగ్రహించును. యేసు అనగా రక్షకుడు, తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును కనుక ఆయన యేసు పేరు పెట్టబడిన యేసు ప్రభు వారు లేఖనముల ప్రకారము ఆయన చనిపోయిన లేఖనముల ప్రకారము 3వ దినమున లేపబడిన బైబిల్ గ్రంథం సెలవిస్తా ఉంది. ఈ మాటలు ఎందుకైనా సంగతుల కొరకై మన ఈ ఊరిలోనే మరి బేరక ప్రార్థనా మందిరం ఉన్నది. ప్రతి ఆదివారం ఉదయం 9 గంటలకు పెద్ద మరి దైవార్గం జరుగుతున్నది. వారు మా కొడుకులున్నారు, దేవుడు సేవ కుటుంబం అవుతున్నారు. రండి, దేవుడు వాక్యములు విని ఆత్మీయమైన ఆత్మరక్షణ పొందవలసిన కార్యంలో కూడా మీకు మనం చూస్తున్నాం. నెమ్మదిగా
తీసుకెళ్ళాలి. ప్రార్థన దేవకుమార్ ఇక్కడ సాధుపేట గారు ప్రార్థన చేయండి. ఎక్కడ సాధుపేట ఉన్నా దేవకుమార్ ఉంటారండి ప్రార్థన చేయడానికి. ప్రార్థన. పరిశుద్ధుడైన తండ్రి, నీతిమంతుడైన యేసు నామమున మీకు వందనములు, స్తుతులు, స్తోత్రములు, ఆరాధనలు, నమస్కారం చెల్లిస్తున్నాను. ఉదయకాలం జరిగిన సువార్తను బట్టి మీకు వందనం చెల్లిస్తున్నాను. ఆయన వీధులలో, ప్రాంతాలలో, ప్రదేశాల్లో జరిగిన వీధి సువార్తను బట్టి మీకు వందనం చెల్లిస్తున్నాను. చాలా మంది పరిశుద్ధులైన తండ్రి బైబిల్స్ తీసుకున్నారు, కొత్త నిబంధన గ్రంథము పేపర్స్ తీసుకున్నారు, చిన్న బుక్కులు తీసుకున్నారు. స్తోత్రములు, వందనములు. సువార్త వ్యక్తులు చాలా మంది చూసినారు, చూడని వారు, విన్నవారు, వినని వారు, వారందరూ ప్రభావ నరకం నుండి తప్పించండి, పాతాళం నుండి విడిపించండి, పరలోక రాజ్యం దయచేయండి. మహోన్నతుడా, మీ ప్రేమ సువార్త పురవీధుల్లో ప్రకటించబడింది, కనికరించు అనేక మందిలో రక్షణ కార్యం దయచేయండి. అయ్యా, మేము పొందిన ఈ ప్రేమను వారు కూడా పొందుకోవడానికి కృప అనుగ్రహించండి. ప్రవాహించవరకు వాక్యంలోను మరి పాటల్లోనూ మీరు సహాయపడుతూ వచ్చినారు, మోకరించి ప్రార్థిస్తూ వచ్చినారు. స్తోత్రం, వందనములు. వాయిద్యాల్లో సహాయపడినారు, స్తోత్రం, వందనములు. చేతుల్లో సహాయపడినారు, స్తోత్రం, వందనములు. మీరు చేసిన ప్రతి మీరు ప్రతి ఉపకారాన్ని బట్టి మీకు వందనం చెల్లిస్తే కార్యం జరిగించమైపోతామని ప్రభా ఆహారం నీరు మీద వేడి చాలా దినమైన తర్వాత భరించిన వాగ్దానం నెరవేర్చమని కృపలో జ్ఞాపకం చేసుకున్నామని మీ కృప అనుగ్రహించమని మమ్మల్ని అందరినీ మీరు అక్కడికై సిద్ధపరచమని యేసు ప్రభునామమున స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్. దేవుని ప్రేమ, ప్రభు యేసు క్రీస్తు వారి కృప సమాధానములు
పరిశుద్ధాత్మీయ సహవాసం సమాధానం ఆశీర్వాదం దీవెనలు చేరిన వరకు సర్వలోకంలో ఆయన ప్రేమించే పరిశుద్ధులకు తోడైన బలపరిచి ఆశీర్వదించి నడిపించుకోను గాక. క్రీస్తే సుఖములో जिंदा खुदावन यीशु मसीह की రాజురాజు యేసు క్రీస్తు వారికి సువార్తలో సహాయపడే యేసు క్రీస్తు వారికి చెప్పండి. రాజు ఈ లోకానికి రాబోతున్న యేసు క్రీస్తు వారికి నరకావాసి ప్రభు యేసు మసీహే హల్లెలూయా. నెమ్మదిగా బ్రేక్ఫాస్ట్ రెడీగా ఉంది. ఫుల్ బ్రేక్ఫాస్ట్ రండి. బ్రేక్ఫాస్ట్ చేసి వస్తే ఎందుకంటే రెడీ